హలో టాప్ తెలుగు టీవీ వ్యూవర్స్, ఈరోజు మన గెస్ట్ ఎవరో తెలుసా? హీరోయిన్స్ కావాలంటే ముంబై నుంచి ఇంపోర్ట్ చేస్తారు, కానీ ఢిల్లీ నుంచి సడన్గా ఇంపోర్ట్ అయింది ఈ బ్యూటీ. హీరోయిన్స్ కావాలంటే ముంబై నుంచి తీసుకొస్తారు, కానీ సడన్గా ఢిల్లీ నుంచి ఏదో స్మగల్ గూడ్స్లా ఇంపోర్ట్ అయింది ఈ బ్యూటీ. ఓకే సాధారణంగా హీరోయిన్స్ కావాలంటే ముంబై నుంచి ఓపెన్గా ఇంపోర్ట్ చేస్తుంటారు, కానీ ఢిల్లీ నుంచి సడన్గా స్మగల్ గూడ్స్ లాగా టాలీవుడ్కి దొరికేసింది ఈ బ్యూటీ. ఆమె ఎవరో కాదు, మన రకుల్. ఓకే ఆమె ఎవరో కాదు, మన బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్. బై ద వే, మీకు అన్నిట్లో వేలు పెట్టే అలవాటు ఉంది. ఐ మీన్ అన్ని ఫీల్డ్స్లోనూ. యాంకరింగ్లో నాకు కరెక్షన్స్ చెప్తుంటేను డౌట్ వచ్చింది. యా, వై నాట్? అన్నిట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. ఐ మీన్ అన్ని ఫీల్డ్స్లో నాకు పక్కాగా పేమెంట్ ఇస్తారు అంటే షూటింగ్లో లైటింగ్ వర్క్ చేయడానికైనా ఐఎమ్ రెడీ అన్నమాట. మీకు ఇంకొక విషయం తెలుసా? నాకు హీరోయిన్గా వచ్చే రెమ్యునరేషన్ కంటే ఇలా వేరే వర్క్స్ వల్ల వచ్చే రెమ్యునరేషనే ఎక్కువ. ఓ, మల్టీ టాలెంటెడ్ అన్నమాట. గ్రేట్. యా, దట్స్ వాట్ రకుల్ ఈజ్. ఇండస్ట్రీలో ఎవరితో వర్క్ చేయడం మీకు బాగా అనిపిస్తుంది? బన్నీ, తారక్, చరణ్, రవితేజ అండ్ గోపీచంద్. యాక్చువల్లీ అందరూ నా పక్కన బాగానే చేస్తారు. వీళ్ళందరికంటే ఎక్కువ ప్రొడ్యూసర్స్తో పని చేయడం నాకు బాగా అనిపిస్తుంది. యా, ఎందుకంటే టైంకి పేమెంట్ ఇచ్చేస్తారు, హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా. గచ్చిబౌలిలో F45 అనే జిమ్ స్టార్ట్ చేశారు కదా, మీరు ఇంత ఫిట్గా ఉండడానికి సీక్రెట్ అదేనా? యా, అవును. చూసారు కదా ఎంత ఫిట్గా ఉన్నానో. అందరూ కూడా తప్పకుండా రండి, నాలా ఫిట్గా అవుతారు. బాబు, కెమెరా ఇట్ ఫేస్ చేయమ్మా. F45 జిమ్ ఇస్ ద బెస్ట్ జిమ్ ఇన్ హైదరాబాద్. అందరూ తప్పకుండా రండి, డిస్కౌంట్స్ కూడా ఇస్తాను. మీ ఫ్రెండ్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని, మీ పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని అందరినీ తీసుకురండి. స్టాప్, ఇక్కడ ప్రమోషన్ లాంటివి చేయకూడదు ప్లీజ్. ఓకే ఫైన్. ఇంతకీ మీరే జిమ్కి వెళ్తారు, మా F45 జిమ్కి రండి. నాలాగా స్లిమ్గా అవుతారు డెఫినెట్లీ. మరి ఇంతకీ మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చిన సీన్ ఏది? వాట్ ఆర్ యూ టాకింగ్? నేను చేసే సినిమాలో ప్రతి సీన్ కూడా నా బెస్ట్ సీనే. అన్ని బెస్ట్గా ఉంటాయి, అన్నిటికీ బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తాయి. ఓకే, మరి మీకు బాగా ఇష్టమైన రోల్ ఏంటి? అంటే మీరు బాగా చేయాలి అనుకునే రోల్? నాకు కిసాన్ జామ్ చపాతీ రోల్ అంటే చాలా చాలా ఇష్టం. బట్ నాకు చేయడానికి రావట్లేదు, నాకు వంట రాదు కదా, అందుకే అది చేయడం కుదరట్లేదు. నేను అడుగుతుంది ఆ రోల్ కాదు, మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏది? మీ క్యారెక్టర్ మీరు చేయాలనుకున్న డ్రీమ్ రోల్ ఏది అని అడుగుతున్నాను. అలానే ఏం లేదు. యాక్చువల్లీ పే కరెక్ట్గా ఉంటే ఏది పడితే అది చేస్తూ ఉంటా. ఐ మీన్ స్పెసిఫిక్ క్యారెక్టర్ అని కాదు, ఎంత కష్టమైన క్యారెక్టర్ అయినా సరే ఐ విల్ డూ అన్నమాట. ఓకే, లాస్ట్ క్వశ్చన్. మీ మ్యారేజ్ ఎప్పుడు? మహేష్తో సినిమా అయ్యాక పెళ్లి చేసుకుంటానన్నారట. పెళ్ళి అయ్యాక కూడా మహేష్తో సినిమా చేయొచ్చు కదా? యా, చెయ్యొచ్చు, బట్ అప్పటికే ఏజ్ అయిపోతుందని అలా చెప్పా. బట్ యు ఆర్ జస్ట్ 25 కదా, అప్పుడే ఏజ్ అయిపోవడం ఏంటి? హూ సెడ్ ఐమ్ 25? నాకు ఇంకా అంత ఏజ్ రాలేదు. నేను చెప్పింది అయినా ఏజ్ అయిపోతుందని మహేష్ గురించి, నా గురించి కాదు. యా, ఏజ్ అయిపోతే నా పక్కన సూట్ అవ్వడు కదా. యా. ఓకే, ఫైనలీ మీ ఫ్యాన్స్ అండ్ వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యా, అందరూ హ్యాపీగా ఉండాలి అంటే హెల్తీగా ఉండాలి అంటే ఫిట్గా ఉండాలి అంటే మా జిమ్కి రావాలి. సో అందరూ తప్పకుండా మా జిమ్. నో ప్రమోషన్స్ ప్లీజ్. సో ఇదండి ఇవాంటి స్టార్స్ అందడి. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో స్టార్తో కలుసుకుందాం. Bye, love you all. Bye.